ఒక విషయం. ఎందుకంటే స్వామి రామానుజాచార్య వారికి పరాశర భట్టరికి ఇద్దరికి మధ్యంలో ఒక కాన్వర్సేషన్ జరిగింది. ఇది వార్తామాలైన గ్రంథంలో ఈ కాన్వర్సేషన్ ఉంది. ఏంటంటే ఆ పరాశర భట్టు చాలా మేధావి అంటే ఈ సో మచ్ టాలెంట్, ఇంటెలిజెంట్, సో మచ్ బ్రిలియన్స్ అని. ఆయన రామానుజాచార్య ఉన్న సమయంలో రామానుజాచార్య దగ్గర అడిగారు, ఏదో అంటే మన ఎందుకు ఈ ద్వయ మహామంత్రం మాత్రం జపం చెయ్యాలి. ద్వయ మహామంత్రం అంటే శ్రీమన్నారాయణ అలాంటి స్టార్ట్ చేసి శ్రీమదే నారాయణ మరియు 2 లైన్లు శ్లోకం. మన సమాజంలో చెప్పిన సమయంలో మన ఆచార్య వారు మనకి 3 మంత్రాలు ఉపదేశం చేస్తారు. ఒకటి తిరుమంత్రం, నారాయణ మంత్రం, నమో నారాయణాయ ఉంది కదా, ప్రణవతోడ చేసిన నారాయణ మంత్రం. ఆ తర్వాత ద్వయం శ్రీమన్నారాయణ స్టార్ట్ చేసి శ్రీమదే నారాయణాయ అని పూర్తి అవుతుంది మంత్రం. ఆ తర్వాత గీతలో ఉన్న చర్మశ్లోకం సర్వధర్మాన్ పరిత్యజ్య మా శుచకాండ వరకు ఉన్న మంత్రం. ఇది 3 ఉపదేశం చేస్తారు. అది ఆ పరాశర భట్ట స్వామి వారు రామానుజాచార్య గారు అడిగారు, ఎందుకు ఈ మంత్రము దానిలో ఈ ద్వయకు మాత్రం ఇంత గొప్ప, ఎందుకు ఇంత యు ఆర్ గివింగ్ సో మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు దిస్ మంత్ర. వేదంలో చాలా మంత్రం ఉంది కదా, ఇది ఈ 3 మంత్రంలో వేదంలో మంత్రమే. నమో నారాయణ ఏది మంత్రస్య, ఇదన్నీ వేదంలో ఉన్నది. ఇది 3 మంత్రం మాత్రం ఎందుకు దడుకుల ఈ ద్వయం మాత్రం మీరు ఎందుకు అంత గొప్ప ఎందుకోసం చెప్తూనే ఉన్నారు? వాట్ ఈస్ ద స్పెషాలిటీ? వేరే మంత్రం ఉంది కదా, నేను అది చదవచ్చు కదా, నేను వేదంలో ఉన్న చాలా మంత్రాలు ఆ మంత్రం చదవచ్చు కదా, ఈ మంత్రం అది నేను చదవాలి అంటే అది రామానుజాచార్య వారు మాట్లాడే దట్ ఈస్ ది సూపర్ అని బదులు చెప్పారు. ఆయన ఏం చెప్పారంటే, పరాశర నువ్వుకున్న ఇంటెలిజెన్స్కి, మేధావిలాసానికి నువ్వు ఏ మంత్రమైనా చదువు, నువ్వు ఏ మంత్రమైనా సృష్టి కూడా చేయవచ్చు. అంతకు వైపు మీకు పరువు ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది, బ్రిలియన్స్ ఉంది. కానీ ఈ మంత్రము నా పూర్వాచార్య అంతరూ అభిమానం చేసిన మంత్రం. ఈ ద్వయమంత్రం ఉంది కదా, మహామంత్రం మన పూర్వాచార్యులు, నా పూర్వాచార్య అంతరూ ఈ మంత్రమే మనకి అలాంటి అభిమానం పెట్టిన మంత్రం ఈ ద్వయమంత్రం. సో మనము ఇష్టమైన ఏ మంత్రమైనా చెప్పవచ్చు, కానీ ఆ మంత్రము ఆ గ్రంథము ఏవైనా పర్లేదు, అది మన పూర్వాచార్యుడు ఒప్పుకోని విషయంగా ఉండాలి. దిస్ షుడ్ బి ఆథరైజ్డ్ బై అవర్ పూర్వాచార్య. అన్లెస్ అంటిల్ దే ఆథరైజ్డ్ వీ షుడ్ నాట్ యాక్సెప్ట్ ఎనీ మంత్ర, ఎనీ గ్రంథ. అందుకంటే ఆ రోజు అడిగినప్పుడు కూడా చెప్పాను, ఈ గాయత్రి మంత్రం ఈ మంత్రం చెప్పవచ్చా, ఆ మంత్రం చెప్పవచ్చా. లోకంలో చాలా మంత్రం ఉంది, మంత్రంకి ఏమీ దట్స్ నో లిమిట్. వేదంకి లిమిట్ కాదు, అనంతా వై వేదాహ, వేదంకి లిమిట్టే కాదు అనా. మన పూర్వాచార్యుడు మన కోసం ఆథరైజ్ చేస్తారు, వాట్ దే టచ్డ్, అదిదా మనకి ప్రసాదం. అందుకంటే ఇది చెప్పాలి, ఇది చెప్పకూడదు ఉంది. కృష్ణార్పణం చెప్పాలి, అది కూడా ఇలాంటి విషయమే అని మన పూర్వాచార్యుడు కంటిన్యూస్గా చెప్తూ జపం చేస్తారు. కంటిన్యూస్గా తన నోటితో ఏం చెప్పారో అదే మనకి పరమ ప్రమాణం. యద్దాశరథి శ్రేష్ఠాః, గీతలో కృష్ణుడి వాటలు. అంటే ఎప్పుడు ఆచార్య వారు ఉన్నారు కదా, ఆచారంతో ప్రమాణమా ఉన్నవారు పెద్దవారు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేస్తారో అదే అందరికీ పరమ ప్రమాణం. దానికి పైన ప్రమాణం మనకి అవసరం లేదు. శ్రీమదే రామానుజాయ నమః.